Revelation chapter 14 verse 13. చదువునా సిస్టర్ చదువు. ఆన్ చేశారు అది చదువమ్మా. వింటిని నిజమే వారు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. సిస్టర్ గారు చెప్పారు ఈ రోజున వాళ్ళ యొక్క అమ్మమ్మ గారి ఏంటండి అమ్మ మీ నాన్నమ్మ గారు పుట్టినరోజు. అయితే ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని నేను మీకు అందించే ముందు కొన్ని విషయాలు మీతో నేను చెప్పాలనుకుంటున్నాను. మనమందరం యేసయ్యని నమ్ముకున్నాం కదండి. ఎవరు నమ్ముకున్నాం? యేసయ్యని. యేసయ్యకి మనం భయపడుతున్నామా? ఎందుకంటే ఇప్పుడు ఈ భూమి మీద అధికారులు ఉంటారు, అధికారులకి మనం భయపడతాం సాధారణంగా, అవునండి కదా. కానీ యేసయ్య కూడా మనం భయపడాలి. ఏమవ్వాలి? భయపడాలి. అంతటి ఇప్పుడు రండి ప్రభునందు మృతులు ధన్యులైన బ్రాహ్మణులు పరలోకంలో ఒక స్వరం చెప్పగా వింటిని. అయితే ప్రభు నమ్ముకుని ఎవరైతే చనిపోతున్నారో వాళ్ళు ధన్యులట. అయితే నెక్స్ట్ వన్ చూడండి, అక్కడ పరలోకంలో ఒక స్వరం చెప్పగా వింటిని నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతున్నారు. విశ్రాంతి పొందిన తర్వాత ఏం జరుగుతుందంటే వారి క్రియలు మాత్రం వారి వెంట వస్తున్నాయి. ఏం వస్తున్నాయండి? వారి క్రియలు. ఇప్పుడు నేను చనిపోయానండి, ప్రభువు నమ్ముకున్న చనిపోయాను. అయితే నేను చనిపోయాను, ప్రభువు నమ్ముకున్నాను, బాప్తిసం కూడా మార్మల్స్ పొందాను, పాపక్షణ బాప్తిసం తీసుకున్నాను, ప్రభువు సంతోషం అంగీకరించి ప్రభువును కొనసాగుతున్నాను. అయితే ప్రభు గ్రంథం ఏం చెప్తుందంటే దేవుడు రాయించిన మాట, నా క్రియలు కూడా నా వెంట రాబోతున్నాయంట. ఏ క్రియలండి? నా క్రియలు. ఈ రోజున వాక్యం ఉంటున్నటువంటి దేవుని జనాంగమా, మనకి దేవుడు ఉన్నాడు, మనం ఆరాధించే దేవుడు తీర్పు తీరుస్తానంటున్నాడు. మనం ఆరాధించే దేవుడు మన యొక్క ప్రతి దాన్ని బట్టి తీర్పు తీరుస్తానని చెప్తున్నాడు. మనం ఈ రోజున దేవుని నమ్ముకున్న మనము దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో, దేవుని గ్రంథంలో ఏదైతే రాయబడిందో, దేవుని వాక్యానుసారంగా మనం బ్రతికితేనే మనకి పరలోకం దేవుడిస్తారు తప్ప మనం ఎలా బ్రతికితే అలా జీవిస్తే, దేవుని వాక్యానుసారంగా విరుద్ధంగా బ్రతికి మనకు నచ్చిన జీవితం జీవించి నాకు పరలోకం ఇవ్వమంటే యేసయ్య పరలోకాన్ని ఇవ్వడండి. ఈ రోజు చాలా మంది చర్చకు వస్తారు, కానీ కొన్ని బలహీనతలు విడిచిపెట్టలేరు. చర్చకు వస్తారు, సీరియల్ విడిచిపెట్టలేరు. చర్చకు వస్తారు, సినిమాలు విడిచిపెట్టలేరు. చర్చకు వస్తారు, కొన్ని బలహీనతలు వాళ్ళ ఉంటాయి, కానీ చర్చకు వస్తారు. కానీ ప్రియమైన బిడ్డలారా, బైబిల్ అయితే చెప్పట్లేదు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఒక వచనం మీకు నేను చదివించాలనుకుంటున్నాను. ఇక్కడ ఎంతమంది పరలోకం వెళ్ళాలి అనుకుంటున్నారు? మీరందరూ పరలోకం వెళ్ళాలనుకుంటున్నారు, మంచిదే. పరలోకం నేను కూడా వెళ్ళాలనుకుంటున్నాను. ఇక్కడ నేను చదివించాను కదా. ప్రభు నమ్ముకున్నాం, ప్రభు నమ్ముకుని మనం చనిపోయిన తర్వాత మన క్రియలు మన వెంట రాబోతున్నాయి. అయితే చనిపోయిన తర్వాత నువ్వు ఏమీ చేయలేవు. ఈ భూమి మీద బ్రతుకున్నంత కాలం, ఈ భూమి మీద నువ్వు ఉన్నంత కాలము కూడా నువ్వు ప్రతి సెకను ప్రతి నిమిషము కూడా దేవుడికి భయపడి నువ్వు భక్తి చేయాలి. ఎవరికి భయపడి? దేవుడికి భయపడి. దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు, నేను ఎక్కడికి వెళ్తున్నానో, నేను ఏం మాట్లాడుతున్నానో, నా జీవితం అంతా దేవుడు గమనిస్తున్నాడు. అనుక్షణము మనం భయపడాలి. మీరు అర్థమైన చెప్తున్నాను, దావీదు రాజు తప్పు చేశాడు. తప్పు చేసిన తర్వాత ఎవరికి తెలియదు. తను చాలా చక్కగా తప్పు చేసి తప్పించుకుందాం అనుకున్నాడు, కానీ ఎవరికి తెలిసింది? దేవుడికి తెలిసింది. ఈ రోజున మన జీవితాల్లో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ఆరాధించే దేవుడికి కళ్ళు ఉన్నాయి, మనం ఆరాధించే దేవుడికి చెవులు ఉన్నాయి, మనం ఆరాధించే దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన సమస్తము ఎరిగినవాడు, ఈ భూ ప్రపంచాన్ని సృజించినవాడు, ఈ భూ ప్రపంచ మానవాన్ని సృజించిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా. ఆయన సర్వశక్తిమంతుడు. ఎవరండి ఆయన? సర్వశక్తిమంతుడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఈ రోజున నేను మీతో ఒక వచనం కూడా చదివించబోతున్నాను. ఈ మాట మీకు అర్థమైంది కదా. మీరు ప్రభువునందు నిద్రిస్తే మీతో పాటు మీ క్రియలు రాబోతున్నాయి. అంటే దానికి ఉదాహరణ చెప్పుకుందాం. మీరు ఒక రోజు సండే 4 వారాలు ఉన్నాయి, 4 వారాల్లో కూడా సండే చర్చికి వెళ్తున్నారు. కొన్నిసార్లు ప్రార్థన మానేశారు, కొన్నిసార్లు ఉపవాస ప్రార్థనలు మానేశారు, కొన్నిసార్లు ఇంట్లో కుటుంబ ప్రార్థన మానేశారు, కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని విరుద్ధంగా ఏదో చేశారు. అవన్నీ కూడా మీతో పాటు రాబోతున్నాయి. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఇన్నిసార్లు చర్చికి వెళ్ళావు, నువ్వు ఇన్నిసార్లు అబద్ధాలు ఆడో, నువ్వు ఇన్నిసార్లు నాకు విరుద్ధంగా బ్రతుకో, ఇదంతా కూడా దేవుడు డేటా అంతా తీసి దాన్ని బట్టి నీకు తీర్పు తీర్చే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు తీర్పు తీరుస్తాడు అంటున్నాడు. చూస్తాం నెక్స్ట్ వర్షన్ మనం చదివితే ఆయన ఏ విధంగా నాకు దేవుడు చెప్పమని ఇక్కడ తీర్పు గురించి చెప్పాను. నేను రాసుకొచ్చాను, కావాలని చూడొచ్చు మీ నా నోట్బుక్ లో తీర్పు గురించి అని నేను రెఫరెన్స్ రాసుకున్నాను. తీర్పు ఉంది, మనందరికీ గుర్తుపెట్టుకోండి. మనం ఇక్కడ తప్పించుకోవచ్చు, మనం ఇక్కడ ఎలాగైనా సరే మనుషుల్ని మోసగించవచ్చు. హిపోక్రసీ అంటారు కదా. హిపోక్రసీ అంటే వేషధారణ. ఇక్కడ మనం మనుషుల్ని మెప్పించవచ్చు, మనుషుల దగ్గర మనం నటించవచ్చు, కానీ దేవుడి దగ్గర నుంచి మనం తప్పించుకోలేం. హల్లెలూయా. దేవుడి దగ్గర మనకు ఒక తీర్పు ఉండబోతుంది. మనం మాట్లాడే మాటను
బట్టి, మనం జీవించిన విధానం బట్టి ఆయన మనం తీర్పు తెచ్చిపోతున్నాడు. ఈ రోజు నువ్వు గుర్తుపెట్టుకో, ఈ రోజు నీకు ఒకటి చెప్తున్నాను, వాక్యాన్ని విన్న తర్వాత నువ్వు ఏ డిసిషన్ తీసుకుంటావు నీ చేతుల్లో ఉంది. ఇక్కడి నుంచి ప్రతి క్షణము దేవుని భయభక్తులు కలిగి జీవిస్తాను, వాక్యానుసారంగా బ్రతుకుతాను, క్రీస్తు చెప్పినట్టు చేస్తాను, క్రీస్తుకు భయపడతాను, క్రీస్తుకు లోబడతాను. రేపొద్దున చనిపోయిన తర్వాత నా పేరు జీవ గ్రంథంలో ఉండాలి. హల్లెలూయా. ఎక్కడ ఉండాలండి? జీవ గ్రంథంలో పేరు రాయబడి ఉంటే ఎంత జాగ్రత్తగా మనం కష్టపడాలి నీకు అర్థమైన చెప్తాను. అయ్యా బాబు, ఎందుకు ఎంత స్ట్రిక్ట్ గా చెప్తున్నావు? మేము ఎప్పటి నుంచో ప్రభువు నమ్ముకున్నా, ఎంత స్ట్రిక్ట్ గా ఎందుకు చెప్తున్నావు అంటే, ఒక జరిగిన సంఘటన, సాక్షాత్తు యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు నోటితో ఒక మాట చెప్పాడు, దాని మీ చేత చదివించబోతున్నాను. చూడండి, మాథ్యూ చాప్టర్ 7, మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త మాథ్యూ చాప్టర్ 7 verse 13 through 14. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14 వచనాలు. చదువునా. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనముకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమైంది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. ఏ ద్వారం గుండా? ఒక నిమిషం అమ్మ. నాశనానికి పోయే మార్గం ఉంది, నాశనానికి పోయే ద్వారం ఉంది, ఆ ద్వారం గుండా ప్రవేశించేవారు అనేకులు ప్రవేశిస్తారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నాశనానికి వెళ్ళిపోతున్నారు. జాగ్రత్తగా వినండి, నాశనానికి వెళ్ళిపోవడం అంటే భూమి చచ్చిపోయే మనుషులు కాదు. భూమి చచ్చిపోయిన తర్వాత మనిషికి 2 మరణాలు ఉన్నాయి. ఒకటి, భూమి చనిపోతే ప్రాణం వదిలేస్తాడు. మన ఆత్మకు కూడా మరణం ఉంది, అదే 2వ మరణం అని బైబిల్ చెప్తుంది, అదే అగ్నిగుండము. ఆ 2వ మరణం, అగ్నిగుండం నుంచి మనం తప్పించబడాలంటే మన వల్ల కాదు. మరి అగ్నిగుండం నుంచి తప్పించేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. చూడు, చదువున్నాను. అనేకులు జీవులకు పోవు ద్వారమును ఇరుకును, ఆ దారి సంకుచితమైంది. ఎస్, కొందరే. చూడండి, నాశనానికి పోయే మార్గమేమో అనేకులటండి, కానీ ఈ జీవం పోయే ద్వారము సంకుచితమైంది. తర్వాత దాని గుండా కొందరు ప్రవేశిస్తారంట. ఈ రోజున భూమి మీద ప్రతి వ్యక్తికి సువార్త చెప్తున్నాడు దేవుడు. ప్రతి వ్యక్తికి డోర్ టు డోర్ సువార్త చెప్తున్నాడు. అయ్యా యేసే నమ్ముకో, రాకడ వస్తుంది, మారుమనసు పొందు, పాపాన్ని విడిచిపెట్టంటే, మాకు యేసే వద్దు, మేము నీకున్నాం కదా, మేము అది కదా, మాకు బోల్ ఆస్తుంది కదా, యేసు ప్రభు నమ్ముకుంటే అదంట ఇదంతా, అక్కడికి వెళ్ళకూడదు, ఇది చేయకూడదంటే మా బుద్ధిలో యేసే అని చాలా మంది 1% వదిలేస్తున్నారు, కానీ 99% యేసే దగ్గరికి వచ్చేసారు. హల్లెలూయా. ఈ రోజున మీరు హోసన్నా గానీ, లేదంటే మన్నా గానీ, ఈ డినామినేషన్ అన్ని కూడా అందరూ అన్యజనులే. అన్యజనులుగా జీవించిన ఇప్పుడు అందరూ ఏమైపోయారు? క్రైస్తవులు అయిపోయారు. మీ దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది కొందరు మాత్రమే ప్రవేశించిపోతున్నారు. ఈ రోజు నేను అడుగుతున్నాను దేవుని దాసుడిగా, ఆ కొందరిలో నువ్వు నేను ఉంటామా? నాశనానికి పోయే మార్గం అనేకులు, ఎవరైనా వెళ్ళిపోతారు. ఎలా జీవించిన వెళ్ళిపోతారు? నాశనానికి వెళ్ళే మార్గం, నరకానికి వెళ్ళిపోతారు. నరకం అగ్ని వారదు, పురుగు చావు. కానీ ఈ జీవపోయే మార్గము దాన్ని కనుగొని వారు కొందరు అంటున్నాడు. కొందరని ఎంతమంది అంటామండి చెప్పండి? 4, 5 ఉంటే కొందరని అంటాం, అవునండి కదా? అనేకులని ఎంతమంది? అమ్మ అక్కడ 100 మంది ఉన్నారంటే అనేకులని అంటాం, కానీ కొందరే ఉన్నారట. ఆ కొందరిలో మనం ఉంటామా? మనం పోరాడాలి, మన ఆత్మీయ జీవితాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు గుర్తు పెట్టుకోండి, యేసయ్య చాలా గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభు దగ్గర మనం ఏదో నటిస్తే కుదరదు. మన దేవుడు సర్వశక్తిమంతుడు. మన దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నేను పరిశుద్ధులు కనుక మీరు పరిశుద్ధులే ఉండాలి నాకు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధత కోరుకుంటున్నాడు. నా నీతిని, రాజ్యాన్ని మీరు వెతకండి అంటున్నాడు. ఇది మనకి శాశ్వతము కాదు. ఈ రోజున బైబిల్లో ఉన్నాయి, ఈ భూమిని, ఆకాశాన్ని తీసేపోతున్నాడు దేవుడు. కొత్త భూమి, కొత్త ఆకాశం, నూతన యెరూషలేము రాబోతుంది. మనం అక్కడికి చేరాలి. మనం యుగయుగాలు యేసుతో మనం జీవించాలి. ఇది అశాశ్వతమైంది, ఇది శాశ్వతమైంది కాదు. ఇది శాశ్వతమైంది కాదు. ఈ శాశ్వతమైంది కాదు కనుకే మనం ఎవరి కొరకు ఈ భూమి మీద బతకాలంటే, యేసు క్రీస్తు చెప్పినట్టుగా మనం జీవిస్తే, రేపొద్దున మనం చనిపోయినా మన ఆత్మ ఆయన సన్నిధిలో నిలబడి, మన క్రియను బట్టి దేవుడు మన పేరు జీవ గ్రంథంలో ఉంటే ఆయనతో ఉండే భాగ్యాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మీ క్రియలు ఎలాగున్నాయి? నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? ప్రియ చెల్లి, ప్రియ తల్లి, వాక్యం చెప్తా ఉంది, యేసయ్య త్వరగా రాబోతున్నాడట. నేను త్వరగా వచ్చేస్తున్నాను అంటున్నాడు దేవుడు. ఏమండి, ఇంత బలంగా ఎలా చెప్పేస్తున్నావు నువ్వు? దేవుడు, నువ్వు యవన కాలంలో ఉన్నట్టున్నావు, చిన్న వయసులో అనిపిస్తుంది, ఇంత బలంగా ఎలా చెప్పేస్తున్నావు అంటే, నేను చెప్తానండి, నా సాక్ష్యం ముందు మీకు నేను చెప్తాను. నాతో ఒక ఆయన మాట్లాడాడు, ఒక ఆయన పిలిచాడు, నా కుమారుడు అని పిలిచాడు. ఆయన ఎవరో కాదు, పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఆయన నాతో మాట్లాడాడు. ఆ సాక్ష్యం ముందుకు పంచుకుంటాను. తర్వాత జాన్ చాప్టర్ 2 verse 24 చదివినాను చెల్లి ఎవ్రీవన్. యోహాను సువార్త 2వ అధ్యాయము, జాన్ చాప్టర్ 2 verse 24. యోహాను సువార్త 2వ అధ్యాయము 22వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనం చదవండి ఒకసారి. చదువునాను. ఎస్, గనుక ఆయన తను
హల్లెలూయా. యేసయ్య అందరినీ ఎరిగిన వాడు. అంటే యేసయ్య ఎరగడం అంటే ఏంటి అంటే నాకు అర్థం కావట్లేదు పాస్టర్ గారు. ఎరగడం అంటే ఏంటి? ఎరగడం అంటే ఏంటండి ఒకసారి చెప్పండి. ఒకరోజు పేతురు అన్నాడు, ప్రభు నీతో నేను చనిపోవడం కూడా సిద్ధమే తెలుసా నీకు అన్నాడు. అవునా పేతురు? కోడి కుయ్యకు పురిపే ముమ్మారు నేను ఎవరో తెలియదని చెప్తావు నువ్వు అన్నాడు. జరిగిందా లేదా? యేసయ్య అంతా ఎరిగిన వాడు. ఈ రోజు నా గురించి తెలుసు, ఇక్కడ కూర్చుని మీ అందరి గురించి యేసయ్యకి తెలుసు. యేసయ్య ఏమంటున్నాడంటే నేను సమస్తము ఎరిగిన వాడిని, నేను మనిషి యొక్క అంతరంగాన్ని ఎరిగిన వాడిని. భూ ప్రపంచంలో ఇప్పటికి నష్టులు ఎంత మంది మనుషులైతే ఉన్నారో ప్రతి వ్యక్తి గురించి యేసయ్యకి తెలుసు. హల్లెలూయా. యేసయ్య జీవము గలవాడు. ఎందుకు తెలుసు? మనకి జీవం ఇచ్చిన యేసయ్య కనుక. హల్లెలూయా. అందుకే ఈరోజు మీకు నేను చెప్తున్నాను, ఆ నాశనం పోయే మార్గంలో ఉంటారా? జీవం మార్గం కొందరే, కనుగొని వారు కొందరే అందులో ఉండగలుగుతామా? ఎందుకంటే యేసయ్య అందరినీ ఎరుగునివాడు. ఈ రోజున ప్రతి వ్యక్తి గురించి దేవుడికి తెలుసు. మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ఒక సాక్ష్యం చెప్తాను. ఒక రోజు ఒక బిడ్డ నాకు బాగా ప్రార్థన చేయించుకుంటా ఉండేది. ఫోన్ చేస్తూ ఉంటే నాకు చాలాసార్లు ఒక మాట చెప్తా ఉంది. ఏమనంటే, అయ్యా నా తల్లి నన్ను పట్టించుకుంటలేదు, మా అమ్మ నన్ను తిట్టేస్తుంది, మా నాన్న పట్టించుకోరు, ఇంట్లో నుంచే ఇబ్బంది పెట్టేస్తున్నారు, సపరేట్గా ఉండమంటున్నారు. ఓకే అవునమ్మా ఏమైంది అంటే మీకైనా బాధ అనిపిస్తుంది కదా, ఇంట్లో బాబు ఇంట్లో తల్లి వెళ్ళిపోమంటుంది, నాన్న వెళ్ళిపోమంటున్నాడు, మ్యారేజ్ అయింది కానీ భర్త వదిలేసాడు, 14 సంవత్సరాలు కుర్రోడు ఉన్నాడంటే చాలాసార్లు బాధ అనిపించింది నాకు కూడా. అయ్యో పాపం కదా అనుకున్నాం. కానీ నిజంగా చెప్తున్నానండి, పరిశుద్ధాత్మ దేవుడు నేను మందిలో ఉన్నప్పుడు నాతో మాట్లాడాడు. ఆమె బిహేవియర్ గురించి నాకు బయలుపరిస్తే నేను అడిగాను ఆమెని, అమ్మ నువ్వు తప్పు చేసావంటే నాకు దేవుడు చెప్తున్నాడు అమ్మంటే, లేదంటే నేను ఏ తప్పు చేయలేదు పాస్టర్ గారు, ఫోన్ కాంటాక్ట్ లో ఉన్నాను అంతే అంటే దేవుడు అన్నాడు తప్పు చేసింది నా కుమారుడు అంటే, అమ్మ నువ్వు తప్పు చేసావంటే ఒప్పుకుని ఫోన్ కట్ చేసి ఇంకా కొన్ని వేళ నాతో మాట్లాడలేదు. ఇంకా తర్వాత మళ్ళీ రీసెంట్ గా చేసి ప్రార్థన చేయండి. ఎందుకు చెప్తానంటే మాట తెలుసా, మనుషులుగా మేము ఏమో మాకేం తెలియదు, మేము మీలాగే మనుషులము. కానీ కొన్నిసార్లు దేవుడు చూస్తాడు కొంతమంది ప్రవక్తలు, వీళ్ళు చెప్పేది అబద్ధము, ఎలాగైనా నా దైవజనుడిని బయలుపరచాలి అనుకుంటే దేవుడి ఆత్మ బయలుపరిస్తే ఎవరి గురించి అని దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. బైబిల్ చెప్తా ఉంది, దేవుడు మనిషి యొక్క అంతరంగాన్ని ఎరిగిన వాడు. దేవుడు నాతో చాలా సార్లు మాట్లాడాడు, దేవుని ఆత్మ చాలా సార్లు నాతో మాట్లాడారు. నా జీవితంలో ఎవరికైనా దేవుడు చెప్పమంటే వాళ్ళ జీవితంలో జరిగిన దినాలు ఉన్నాయి కూడా. నేను దేవుడు ఏదైనా చెప్పమంటే ధైర్యంగా నేను ఆ ప్రవచనం కూడా నేను చెప్తాను. దేవుడు నాకు బయలుపరిస్తే ఇది చేయబోతున్నాను, ఇదిగో నేను ఈ బిడ్డకి మగపిల్లని చెప్పంటే మగపిల్లని ఇచ్చిన దినాలు ఉన్నాయి, ఇదిగో ఆడబిడ్డని ఇవ్వబోతుంది చెప్పంటే ఆడబిడ్డని ఇచ్చిన దినాలు ఉన్నాయి. నా సాక్ష్యాలు నా జీవితంలో ఉన్నాయి. రీసెంట్ గా ఇప్పుడు జస్ట్ ఫ్యూ మినిట్స్ ఇస్సాకుతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడు. ఇక్కడ ఉన్న కావాలని మీరు అడగొచ్చు అతన్ని, అమ్మా అవునా కట్ అన్నాడు. ఎందుకు చెప్తాను మాటలు నేను చెప్పిన, మనిషి యొక్క అంతరాన్ని ఎరుగున్న వాడు ఎవరు? దేవుడు. నువ్వు దేవుణ్ణి మోసగించలేవు. మనం ఎత్తుని మోసగిస్తున్నావు, మనం మనుషులు మోసగించవచ్చు కానీ దేవుణ్ణి మాత్రం మనం మోసగించలేవు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను తీర్పు తెచ్చబోతున్నాను జాగ్రత్త, నేను తీర్పు తెచ్చే దేవుణ్ణి, ప్రతి ఒక్కరికి కూడా తీర్పు తెచ్చబోతున్నాడు. ఎలా తీర్పు తీస్తాడు తెలుసా? ఆయన తీర్పు తీరిస్తే ఆకాశము భూమి కూడా పారిపోతున్నాయి ఆయన దగ్గర నుంచి. ఏమవుతున్నాయండి? పారిపోతున్నాయి. చూద్దాం నెక్స్ట్ మనం చూస్తే కనుక రెవల్యూషన్ చాప్టర్ 20 ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము. అమ్మా నేను చెప్పింది మీకు అందరికి అర్థమవుతుందా? అదవుతుందా లేదమ్మా? ఓకే. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11 నుంచి ఎవరైనా చదువుతారు ఒకసారి. మరియు ధవళమైన మహాసింహాసనము చదువు చూడండి. చాలా ఒక్క నిమిషం. మరియు ధవళమైన మహాసింహాసనము, దాని ఏమో ఆశను ఒకరిని చూచాడట. ఒక సింహాసనం కనబడుతుంది. ఆ సింహాసనం ఏంటంటే ధవళమైన సింహాసనము. అయితే నెక్స్ట్ చదువున్నాను. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి, చూడండి భూమి ఆకాశం ఏమైపోయినండి? ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజున రియల్ ఎస్టేట్ కానివ్వండి, చాలా మంది భూమి మీద ఏం చేస్తారు? ఆస్తి కోసం అన్నలు చంపేస్తారు, ఆస్తి కోసం రక్త సంబంధం చంపేస్తారు, ఆస్తి కోసం పొరుగు చంపేస్తారు. ఇది మా ఆస్తి అని దొంగ సర్టిఫికెట్లు లేదంటే అనేకమైనవి అబద్ధం పుట్టించి ఈ రోజున ఆస్తి కూడా పెట్టుకున్నారు. కానీ బైబిల్ చెప్తా ఉంది, భూమి ఆకాశంలో ఆయన సముఖం నుండి పారిపోతున్నాయట. హల్లెలూయా. ఏది శాశ్వతం అండి? భూలోకం శాశ్వతమా, పరలోకం శాశ్వతమా? ఏది శాశ్వతం? ఖచ్చితంగా పారిపోద్ది పాస్టర్ గారు. ఎస్, ఖచ్చితంగా పారిపోద్ది. ఎలా పారిపోద్ది? నువ్వు ఎలా చెప్తున్నావు? ఒక కన్య గర్భం ధరిస్తుంది అన్నాడు దేవుడు. జరిగిందా లేదా? యేసై భూమి మీదకి ఎలా వస్తాడు? అలాగే జరిగిందా లేదా? ఎవరైనా ఆపగలరా దేవుని మాటల్ని? ఎవరైనా దేవుని వాగ్దానాన్ని, దేవుని స్క్రిప్చర్స్ ని, ప్రవచనాన్ని, దేవుడు రాసినటువంటి జరగబోయే దాన్ని ప్రవచనం అంటారు. అందుకే యెషయా భక్తుడు యేసై గురించి యెషయా గ్రంథంలో రాశాడు. ఆయన ఒక కన్య గర్భం ధరించబోతుంది, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడతారన్నాడు. యాజిటీస్ గా అదే జరిగినట్టుగా మనం చూస్తున్నాం. మిగతా ప్రవచనాలు కూడా దేవుడు అంచె దినాల్లో, కడవరి దినాల్లో ఈ భూమి మీద ఏం జరుగుతాయో అవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. హల్లెలూయా. దాన్ని ఎవ్వడు ఆపలేడు. దేవుని మాట. అందుకే ఆకాశము భూమి గతిస్తాయి కానీ నా మాటలు మాత్రం గతించవు అంటున్నాడండి. హల్లెలూయా. చదువున్నాను. కనబడదు, వాటికి నిలువు చోటు అసలు కనబడకపోయాయి. నెక్స్ట్ వన్. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి
సూచిత్రి. చూడండి, మరియు గొప్పవారండి. గొప్పవారు భూమి మీద ఏమనుకుంటారంటే మాకు చాలా పలుకుబడి ఉంది, మాకు చాలా ఆస్తులు ఉన్నాయి, మేము వాడే కార్లే లగ్జరీ కార్లు మేము వాడుతున్నాం, ఆల్మోస్ట్ 20, 25, 30, 35 లేదంటే 50 lakhs అబో కార్ మేము వాడుతున్నాం, మేము చాలా గొప్పవారము, మాకు పవర్ ఉంది, మాకు అధికారం ఉంది, మేము ధనవంతులము, మేము ఉన్నతమైనటువంటి కులాల్లో పుట్టాము అని ఈరోజు చాలా మంది భూమి మీద అనుకుంటున్నారు, గర్విస్తున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే గొప్పవారుగా పిలవబడ్డవారు కూడా ఆయన దగ్గరికి రాబోతున్నారు. గొప్పవారు. నెక్స్ట్ వన్, కొద్దివారు. కొద్దివారు అంటే షెల్టర్ లేదు, ఫుడ్ లేదు, ఏమండి సరే ఎవరన్నా ఇస్తే భోజనం తినే పరిస్థితి, కూలికి వెళ్తే వచ్చే పరిస్థితి, ఆ కొద్దివారు. నెక్స్ట్ వన్, మృతులైన వారు అంటే చనిపోయిన వారు. నెక్స్ట్ వన్, ఆ సింహాసనం ఎదుట ఎక్కడ నిలబడ్డారు? ఆ సింహాసనం ఎదుట గొప్పవాడిగా ఇక్కడ భూమి మీద గొప్పవాడిని చెప్పుకుంటున్నవాడు, అయ్యా నేను భేదవాడినయ్యా నాకు ఏదని చెప్పుకున్నవాడు, మృతులైన వారందరూ కూడా ఆ సింహాసనం ఎదుట ప్రతి ఒక్కరు నిలబడిపోతున్నారంట. ఇది రేపొద్దున జరిగినప్పుడు మనము కూడా అక్కడ నిలబడతాం, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఎక్కడ నిలబడతామండి? అక్కడ నిలబడతాం. నెక్స్ట్ చదవండి. అప్పుడు గ్రంథాలు విప్పబడదు. జాగ్రత్తగా వినండి. జీవ గ్రంథం వేరు, ఈ గ్రంథాలు వేరు. ఈ గ్రంథాలు వేరు, జీవ గ్రంథం వేరు. మీకు అక్కడే ఉంది. గ్రంథాలు విప్పబడతాయి. చదివాను. మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడను. ఇప్పుడు ఒక నిమిషం నాన్న, ఈ గ్రంథాల్లో ఇక్కడ నేనున్నాను ఇజ్రాయెల్, నేను ఎన్ని చోట్ల ప్రసంగించాను, నేను ఎక్కడెక్కడ వాడబడ్డాను, ఆ లిస్ట్ అంతా దేవుడు రాస్తున్నాడు. నేను ఎక్కడైతే ప్రసంగిస్తున్నానో ఆ ప్రసంగాన్ని తగ్గట్టు నేను నడుచుకుంటున్నానో లేదో దేవుడికి అవసరం, గుర్తుపెట్టుకోండి. ప్రసంగించమంటే మీరు కూడా ప్రసంగిస్తారు. అయ్యా 10 నిమిషాలు వాక్యం చెప్తావమ్మా, 10 నిమిషాలు వాక్యం చెప్తా బాబు అంటే మీకు తెలుసుందో నేర్చుకుని మీరు చెప్తారు. ఎవరైనా ప్రసంగించగలరు, గుర్తుపెట్టుకోండి. ప్రసంగించింది ఏదైతే ప్రసంగిస్తున్నామో దాని ప్రకారంగా నడుచుకుంటేనే ధన్యులు. హల్లెలూయా. అందుకే యేసయ్య ఏమన్నాడంటే దేవుని వాక్యం విని దాన్ని గైకుని వారు, దేవుని వాక్యం ఎవరైతే వింటున్నారో వాళ్ళు గైకుని వారు మాత్రమే ధన్యులని చెప్తున్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ చూస్తే కనుక గ్రంథాలు విప్పబడుతున్నాయి. ఇక్కడ కూర్చున్న మీ అందరి నుంచి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? రాస్తున్నాడు అనమాట. ఏం చేస్తున్నాడు? మీ ఇంట్లో ప్రతిదినము కూడా కుటుంబ ప్రార్థన జరుగుతున్నాయా? మీ వ్యక్తిగత ప్రార్థన ప్రతిదినం మీరు చేసుకుంటున్నారా? దేవునితో కూడా ప్రతిదినము కూడా మీరు ఫెలోషిప్ చేస్తున్నారా? మీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? మీ బైబిల్ రీడింగ్ డైలీ పోర్షన్ ఎలాగుంది? అసలు దేవునితో మీరు ఎలాగా నడుస్తున్నారు? హానుకు దేవునితో నడిచిన కనుక దేవుడు అతన్ని కొనుక్కోని బైబిల్ చెప్తుంది. మీ దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకో, దేవుడు రాబోతున్నాడు. దేవుడు ఎలా వస్తాడో తెలుసా? ఫస్ట్ పుట్టుగా ఆయన భూమి మీదకి వచ్చాడు. రెండవ రాకడ పరలోకం నుంచి ప్రభు దిగి వస్తాడు. ఆయన దిగొచ్చినప్పుడు ప్రభు నుండి మృతులు మొదలులేస్తారు. రెండోది ఏంటంటే సజీవమైన మనము మార్పు చెంది, మనము రెప్పపాటును మార్పు చెంది మనం మేఘల మీద కొనుక్కోబడతామని బైబిల్ చెప్తా ఉంది. ఒకవేళ ఈ క్షణమే ప్రభు వచ్చాడు అనుకోండి పరలోకం నుంచి, ఇక్కడ ఎంతమంది ఎత్తబడతారో ర్యాప్చర్ అంటారు ఇంగ్లీష్ లో. ఎత్తబడ్డ అంటే మార్పు చెంది ప్రభు దగ్గరికి వెళ్ళడం. బైబిల్లో ఉందా లేదా? అది విన్నారు కదా మీరు ఎన్నో ప్రసంగాలు. ఈ రోజు నేను అడుగుతున్నాను, ప్రభు వచ్చాడు, ఈయనైతే బోర శబ్దం మోగింది, దేవుడు బోర మోగింది, ఆయన వచ్చేసాడు. మనం వెళ్తామా? ఇక్కడ కూర్చున్న వాడు ఎంతమంది ఒక్కసారిగా కనురెప్పబట్ల మార్పు చెంది మన ప్రభు దగ్గరికి వెళ్తాం? ఎప్పుడు వెళ్తాం? మనం నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా ఉన్నప్పుడు, మనం పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి దేవునికి అనుక్షణం భయపడుతున్నప్పుడు, దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడుతున్నప్పుడు, బైబిల్లో మాట్లాడి దేవుని ఆత్మ చేత నడిపించబడిన వారు ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు ఏదో విందాము, మీరు ఏదో చెప్పాను అనుకోకూడదు. కానీ ఈ రోజున మన జీవితంలో ఏదైనా దేవునికి దూరంగా ఉంటే మనం అవన్నీ కూడా కరెక్ట్ చేసుకోవాలి. బైబిల్ అంటుంది, అతిక్రమను విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుతాడు, దాని అతిక్రమను దాచిపెట్టేవాడు వర్ధులు, దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుతాడు. బైబిల్ చెప్తా ఉంది. ఈ రోజు తీర్పు ఉండబోతుంది. గొప్పవాడికి కానీ కొద్దివాడికి కానీ భూ ప్రపంచంలో ప్రతి వ్యక్తికి తీర్పు తెచ్చబోతున్నాడు దేవుడు. ఆ తీర్పు తెచ్చే దినాన ఈ భూమి ఆకాశం కూడా ఆయన సముఖుండి పారిపోతున్నాయి. అసలు నిలబడడానికి చోటే లేదు. అంటే అంత కోపమేమో, అంత రోషము కలిగిన దేవుడు తీర్పు తెచ్చబోతున్నాడు నీకు నాకు కూడా. అసలు ఏం జరగబోతుంది? రేపొద్దున ఇజ్రాయెల్ నా జీవితం అంతా చూసి బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలిచేటువంటి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. ఏ సాక్ష్యాన్ని? బలా నమ్మకమైన మంచి దాసుడా అనేటువంటి సాక్ష్యాన్ని సంపాదించుకున్నప్పుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి కిరీటాలు, నీ కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యాన్ని, తండ్రి రాజ్యాన్ని స్వతంత్రించుకో అనేటువంటి సాక్ష్యాన్ని పొందుకోవాలి. లేదనుకోండి, నేను ఎన్ని ప్రసంగాలు చేసినా, నేను ఏం చేసేసినా, ఇక్కడ ఎలా ఉన్నా దేవుడు కనుక నన్ను అక్కడ యాక్సెప్ట్ చేయకపోతే దేవుడి రాజ్యాన్ని నేను వెళ్ళగలుగుతానా?
అంటే దాని కారణం ఎందుకు చెప్తున్నానండి ఈ మాట? ఈ రోజు ప్రకటిస్తున్న నేను కావచ్చు, వింటున్న మీరు కావచ్చు, దేవుని వాక్యానుసారంగా మీరు జీవించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హల్లెలూయా. దేవుని వాక్యానుసారంగా మీరు బ్రతికి యేసయ్యకు చూపించాలి. ఇక్కడ రికమెండేషన్ పనికిరావు. యేసయ్య ఆమె నాకు తెలుసు, ఆయన నాకు తెలుసు, నాకు బాగా ఆఫరింగ్ ఇచ్చేవాడు, లేదంటే అది చేసేవాడు, అమ్మో నాకు బాగా రెస్పెక్ట్ ఇచ్చేవాడు యేసయ్య, చూసి చూడండి వదిలేండి యేసయ్య. ఎవరికైనా ఛాన్స్ ఉంది అక్కడ? చూడండి, చదివండి నెక్స్ట్ వన్. అందరూ బైబిల్ చదవాలి. మరియు జీవ గ్రంథం వేరే గ్రంథం వైపు ఆ గ్రంథం ముందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియలు చొప్పున ఎవరు తీర్పు పొందుతున్నారు? వాళ్ళు ఏం చేశారు? అంత గ్రంథాలు ఎక్కించాడు. ఆ గ్రంథాల రాయబడిని బట్టి తీర్పు తీరుస్తున్నాడు దేవుడు. నెక్స్ట్ వన్ నాన్న. సముద్రమును చూడండి, చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి మీకు. సముద్రంలో పడి చచ్చిపోతారు కదా చాలా మంది. చచ్చిపోయాడండి, వేటకెళ్ళారండి, నలుగురు చనిపోయారని మనం న్యూస్ వింటా ఉంటాం. చాలా చోట్ల చాలా మంది సముద్రంలో పడి చనిపోతూ ఉంటారు. కానీ సముద్రంలో ఎంతమంది చనిపోయారో వాళ్ళు కూడా ఈ సముద్రం దేవునికి అప్పగిస్తుందట. హల్లెలూయా. అయ్యా ఎంతమంది చనిపోయారు, టోటల్ ఎంటైర్ వరల్డ్ లో సముద్రంలో ఇంతమంది చనిపోయారు, ఇదిగో మీరు చనిపోయిన ఆత్మలన్నీ నీకు అప్పగిస్తుందంట సముద్రం. ఎందుకు అప్పగిస్తుంది? తీర్పు తీర్చడానికి అప్పగిస్తుంది. చదువును. మరణమును పాతాళ లోకమును వారి వశమునున్న, జాగ్రత్తగా వినండి, మరణము పాతాళ వశం, జాగ్రత్తగా వినండి. ప్రభువు నమ్ముకుని పరిశుద్ధంగా ఉంటే మనం పరదేశికి వెళ్తామని బైబిల్ చెప్తా ఉంది. ఒకవేళ ప్రభువు నమ్ముకుని తాగి తిరిగి నచ్చినట్టు బ్రతికి, లేదంటే ప్రభు నమ్ముకోకుండా ఉండి లోకంలో జీవిస్తే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారంటే పాతాళానికి వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతారు? పాతాళానికి వెళ్ళిపోతారు. నెక్స్ట్ మనం చూస్తే కనుక ఆ పాతాళం వెళ్ళినటువంటి వారి వశమున మృతులు కూడా దేవునికి అప్పగిస్తుంది. నెక్స్ట్ చదువు. వారిలో ప్రతివాడు తన క్రియలు చొప్పున, వారిలో ప్రతివాడు తన క్రియలు చొప్పున, తన క్రియలు, జాగ్రత్తగా వినండి. నేను బాగా భక్తి చేశాను, బాగా సేవ చేశాను, ఇజ్రాయేల్ బాగా సేవ చేశాను, నీ గురించి మీ అమ్మని మీ నాన్నగారిని కూడా నేను ఎదురేస్తున్నానని దేవుడు చెప్తాడా? నా క్రియలు నాకే, మా అమ్మ క్రియలు మా అమ్మవే, మా నాన్న క్రియలు మా నాన్నవే. నేను మా అమ్మగారికి మా నాన్నగారు కూడా చెప్తాను. రీసెంట్ గా మారింది మా ఫ్యామిలీ, మా తల్లిదండ్రులు కూడా మారారు రీసెంట్ గా. నేను సేవ చేస్తున్నాను, నా కొడుకు పాస్టర్ గారు అని దేవుడు అగలడు. నీ క్రియలు నువ్వు పరలోకం వస్తావో రావో నీ ఇష్టం. మా అమ్మగారు కూడా నేను అలాగే చెప్తా ఉంటాను. ప్రతి విషయంలో కూడా మనం కరెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎవరి క్రియలు బట్టి దేవుడు వాళ్ళకి తీర్పు తీరుస్తున్నాడు. ఇక్కడ ఎంతమంది ఉన్నామో, 10 మంది ఉన్నామో, 15 మంది ఉన్నామో, ప్రతి ఒక్కరిని కూడా డివైడ్ చేసి ఎవరి కాలికి వాళ్ళ క్రియలు బట్టి తీర్పు తీరుస్తున్నాడు. ఈ రోజున దేవుడు నీకు ఇచ్చే తీర్పులో నువ్వు తప్పించబడతావా, లేదంటే కనుక నరకానికి వెళ్తావో, అది మన క్రియలు బట్టి ఉంటది, మన జీవితాన్ని బట్టి ఉంటది, మనం జీవించిన విధానం బట్టి ఉంటది, మనం తీసుకున్న నిర్ణయాలు బట్టి ఉంటది. ఈ రోజున మీకు అర్థమైన చెప్తున్నాను, చిటుకులు అబద్ధం ఆడేస్తాం. ఏం చేస్తామండి? చిటుకులు అబద్ధం ఆడేస్తాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో నరకానికి వెళ్ళే లిస్టులో అబద్ధికులు ఉన్నారు. ఎవరున్నారండి? అబద్ధికులు. కొంతమంది బాగా భయపడిపోతారు, ప్రతిదానికి భయమే. ఆ పిరికి వారు కూడా నరకానికి వెళ్ళిపోతున్నారట. తర్వాత అసహ్యులు ఉన్నారు, అసహ్యంగా జీవించేవాళ్ళు. తర్వాత మాంత్రికులు ఉన్నారు, ఎందుకంటే మంత్రశక్తిని ఉపయోగించే వాళ్ళు ఉన్నారు. తర్వాత విగ్రహారాధికులు ఉన్నారు, విగ్రహారం చేసే వాళ్ళు ఉన్నారు. నరహంతకులు ఉన్నారు, ఈ నరహత్య మనిషి చెప్పే నరహంతకులు ఉన్నారు. అందుకే ప్రియదేవుని బిడ్డలారా, తర్వాత వ్యభిచారులు. ఇవన్నీ ఎందుకు దేవుడు రాయించాడంటే, ఏదైతే రాయించాడో వీళ్ళందరినీ దేవుడు అన్నాడు వీళ్ళందరూ రెండో మరణానికి వెళ్ళాలి. మీరు చూస్తే పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ అగ్నికందంలో మండు గుండెల్లో పాలు పొందురు. ఇది ఆ రెండవ మరణం ఎవరు తప్పించగలుగుతారు? నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను, నేను 10 మాటలు నేను చెప్పట్లా. నీకు తీర్పు ఉంది, రానున్న దినాల్లో నీ దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. నువ్వు ఎలా జీవిస్తున్నావు, నీ మాట ఎలాగుంది, నీ చూపు ఎలాగుంది, నీ నిర్ణయాలు ఎలాగున్నాయి, అసలు దేవుడితో నువ్వు నడుస్తున్నావా లేదా? చేతిలో బైబిల్ పట్టుకున్నావు, బైబిల్ చెప్పింది చేస్తున్నావా, లేదంటే బైబిల్కి వ్యతిరేకమైన చేస్తున్నావా? ఏ చేస్తున్నావో నీకు నువ్వు పరిశీలన చేసుకో. ఎందుకంటే తీర్పు ఉంది. ఆ తీర్పు తిన్నా నీ క్రియను బట్టి దేవుడు పరలోకమా నిత్య నరకమా దేవుడు డిసైడ్ చేసేపోతున్నాడు. హల్లెలూయా. దేవుడు డిసైడ్ చేసేపోతున్నాడు. ఎందుకో ఇంతలా చెప్తున్నావు అంటే, నేను యేసుక్రీస్తు ప్రభు స్వరాన్ని డైరెక్ట్ విన్నాను నేను. హల్లెలూయా. నా సాక్ష్యం నీతో చెప్పు. నెక్స్ట్ చదువు ఒకసారి. మరణమును మృతుల లోకమును, ఎక్కడ పడిపోయాయండి? ఏంటంటే మరణము మృతుల లోకము అంటే వాళ్ళు పరదేశంలో లేరు, మృతుల లోకంలో ఉన్నారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారంట? అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నారు. మీరు ఒక్కసారి అర్థమైనా మీకు నేను చెప్తాను. మీ ఊర్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది అనుకో, నర్సాపురం కదా, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే చూడండి, భార్య భర్తలు గొడవ అయింది అనుకోండి, తొందరలోనే భార్య ఏం చేస్తుందంటే కిరసనాలు పోసేసి అంటించేసుకుంటారు. తెలుసు కదండి మీకు, విన్నారు కదా న్యూస్ ఎప్పుడైనా? అంటించేసుకుంటే ఆమె కాలిపోతుంది.
ఆమె కృష్ణాలేసి వంటి చేసుకుంది కనుక ఆఫ్ బాయిల్ అయిపోయింది అనమాట. అంటే ఉడికిపోయింది, మాంసం అంతా ఉడికిపోయి మంటలు వచ్చేస్తుంది. ఆ హాస్పిటల్ అంటారు, అమ్మ నీకు ఎలాగుందంటే నేను చచ్చిపోవాలనుకున్నాను, ప్రాణం పోతే పోను, నీ మంట ఏంటండి, నా వల్ల కాదండి. అమ్మ 1 గంట 2 గంటల కాలుతోనే ఆమె తట్టుకోలేకపోతే యేసు ప్రభు ఏం చెప్పాడు, నరకమును అగ్ని ఆరదు పురుగు యుగ యుగాలు కూడా అక్కడే ఉంటాం. ఏది కావాలా మనకి? చక్కటి ఏసీని చూసే అనుభవం కావాలా? ఏసీతో నిత్య జీవం కావాలా? ఏసీతో యుగ యుగాలు బ్రతికే బ్రతుకు కావాలా? లేదంటే మన క్రియలు బట్టి నరకం కావాలా? మనం ఎలా బ్రతుకుతున్నాం ఇది నాన్న? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు చెప్తా ఉన్నాడు, ముందు తీర్పు తెచ్చబోతున్నాను. ఈరోజు నీకు నాకు చెప్తున్నాడు, తీర్పు తెచ్చబోతున్నాను ప్రతి ఒక్కరికి. నీ క్రియలు బట్టి తీర్పు తెచ్చబోతున్నాను. నీ క్రియలు ఎలాగున్నాయి, నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, ఒక్కసారి రిమెంబర్ యువర్ లైఫ్ ఎవ్రీ బిలీవర్. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నీ జీవితాన్ని. ఎన్నిసార్లు ప్రార్థన మానేసావు, కుటుంబ ప్రార్థన ఎన్నిసార్లు మానేసావు, బైబిల్ చదవడం ఎన్నిసార్లు మానేసావు, దేవుని వాక్యం విరుద్ధంగా ఏమేమి చిన్న చిన్నవి అనుకోవచ్చు. బైబిల్ చెప్తా ఉంది, ఆ జతిక్రమే ఎస్. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. నెక్స్ట్ చదువు చెల్లి. ఈ అగ్నిగుండము, ఎస్ అగ్నిగుండము. ఇక్కడ ఏదైనా చనిపోతాం, కానీ అగ్నిగుండాన్ని తప్పించుకోగలమండి? మరి అగ్నిగుండాన్ని తప్పించండి, ఎవరు తప్పిస్తారండి? యేసయ్య. నెక్స్ట్ చదువు సిస్టర్. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడిన ఎడల వాడు. ఎస్, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి యేసుని వెంబడిస్తారు? ఎన్ని సంవత్సరాల నుంచి యేసుని వెంబడిస్తున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ప్రార్థన చేసుకుంటున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వాక్యం చదువుతున్నారు? అసలు మీ పేరు జీవ గ్రంథంలో రాయబడుతుందా? మీరు జీవ గ్రంథంలో మీ పేరు రాయబడే విధంగా మీరు భక్తి చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? భక్తి చేస్తున్నారా? మీకు అర్థమైనా చెప్తాను. ఒక సాక్ష్యం, నా డోర్ క్లోజ్ చేసి ఒకసారి డోర్ క్లోజ్ చేసి ఇసాకు ఒకసారి మీకు అర్థమైన సాక్ష్యం చెప్తాను. అటు ఎవరు చూడొద్దు, ముగించేస్తారు, కొద్దిగా సాక్ష్యం వినండి. క్రైస్తవ కుటుంబము చక్కగా వాక్యం చెప్తున్నాడు, అనేకమైన చోట్ల వాడబడుతున్నాడు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, ఏంటండి గవర్నమెంట్ ఎంప్లాయ్, అతని దగ్గరికి ఒకళ్ళు వచ్చారు, అయ్యా నీకు 80 లక్షలు ఇస్తున్నాం, నాకు ఈ ప్రమోషన్ కావాలంటే అప్పటిదాకా వాక్యం చెప్పాడు, చక్కగా గవర్నమెంట్ ఎంప్లాయ్, సరేనండి అని దేవుడికి భయపడకుండా 80 లక్షలను తీసేసుకున్నాడు. 80 లక్షలు తీసుకుని ఒక ప్రమోషన్ ఇద్దామని చెప్పి 80 లక్షలు తీసుకున్నాడు, వేరే వాళ్ళు కట్టాడు. ఈలోపు ఎవరైతే లంచం ఇచ్చారో అతను పోలీస్ ఆఫీసర్, అతను ఏమంటున్నాడంటే నాకు ప్రమోషన్ వద్దు, నేను ఇచ్చిన 80 లక్షలు తిరిగి ఇచ్చేయమన్నాడు. ఇతని దగ్గర డబ్బులు లేవు, అయితే ఇచ్చేయమన్నాడు కనుక తనకున్నవన్నీ తాకట్టు పెట్టి 40 లక్షలు ఇచ్చాడు, ఇంకా 40 లక్షలు ఇవ్వాలి. వాళ్ళు అంటున్నారు నీ కూతురిని చంపేస్తాం, మీ ఇంటికి వస్తాం అని బెదిరిస్తున్నారు, ఎందుకంటే అవతల వ్యక్తి పోలీసు కనుక. ఇప్పుడు ఈయన కోర్టుకి వెళ్ళినా ఆయన కోర్టుకు వచ్చినా అతను ఉద్యోగం పోతుంది, ఇతను కోర్టుకి వెళ్ళినా ఇతని ఉద్యోగం కూడా పోతుంది. అందుకే అతను రావట్లేదు, ఇతను వెళ్ళకపోతున్నాడు. అతను పోలీసు కనుక ఇతను బాగా టార్చర్ చేస్తున్నాడు. చక్కగా వాక్యం చెప్పేవాడండి, చక్కగా ప్రార్థన చేసేవాడు. ఎప్పుడైతే లంచము తీసుకోకూడదని బైబిల్లో రాయబడింది, అయినా సరే దేవునికి భయపడకుండా లంచం తీసుకున్నాడు. ఈ రోజున తన కుటుంబం అంతా చల్లా చెదురైపోయింది. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే నా స్టిల్ బిఫోర్ కూడా కాల్ చేశాడు అబ్బాయి, అయ్యా ఆయన ఫోన్ కలవట్లేదు, స్విచ్ ఆఫ్ వస్తుంది, ప్రార్థన చేయండి. ఎందుకు చెప్తున్న ప్రియమైన బిడ్డలారా, చక్కటి జీవితాన్ని పాడు చేసుకుంటారు, చక్కటి లైఫ్ ని పాడు చేసుకుంటారు. చక్కగా దేవుడు ఆశీర్వదిస్తాడు, చక్కగా దేవుడు హెచ్చిస్తాడు, చక్కగా దేవుడు తలాంతులు ఇస్తాడు, దేవుడు చక్కగా నడిపిస్తాడు. అవన్నీ కూడా మనం దేవుడి కొరకు వినియోగించేవారుగా ఉండాలి. కానీ దేవుడి వాక్యానికి విరుద్ధంగా మనం బ్రతికితే మన పరిస్థితులు మన స్థితిలో మారిపోతాయి. మీరు తీసుకున్న నిర్ణయాలు మీ జీవితాన్ని డిసైడ్ చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, మీరు ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో ఆ నిర్ణయము మీ జీవితం అంతా కూడా ప్రభావితం చేస్తుంది. హల్లెలూయా. అర్థమైందా లేదా మీకు? మీ ఇంటికి వచ్చి నేను 50,000 మీకు ఇస్తాను అప్పు అంటున్నారు కదా, మరి 5 రూపాయలు ఇంట్రెస్ట్ మీరు కాబట్టి 4 రూపాయలు ఇస్తున్నాను అన్నారు. మీకు అవసరమే, కానీ సరేనండి అయితే తీసుకున్నారు. 4 రూపాయల కాడికి 1,00,000 రూపాయల కాడికి సంవత్సరానికి ఎంత అవుతుందండి చెప్పండి? ఎంత అవుద్ది? మీరు తెచ్చుకునేది నెలకి ఎంత? 9,000 తెచ్చుకుంటున్నారు నెలకి. ఎంత? 9,000. మీరు వడ్డీ తీసుకుని 4 రూపాయలు వడ్డీ తీసుకున్నారు. మీరు మీ జీవితం నుంచి ఎంత నెలలో వడ్డీ పే చేయాలి? సంవత్సరానికి వడ్డీ ఎంత అవుతుంది? మీరు ఎన్ని సంవత్సరాలు కట్టకపోతే అన్ని సంవత్సరాలు వడ్డీ అయిపోయి అతను మళ్ళీ ఏం చేస్తాడు? మీ మీద తిరగబడతాడు, మిమ్మల్ని అల్లరి చేస్తాడు. ఇలా అనేక మంది నౌ స్టిల్ ఈ జనరేషన్ లో అనేక మంది బాధలు పడుతున్నారండి. హల్లెలూయా. రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు, అనేక మంది ఫోన్ కాల్స్ వస్తాయి. మాకు తెలుసా మీకు? అప్పులు 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 అప్పులు. ఎందుకు అప్పులు అయిపోయావు? నీ నిర్ణయాలు ఎలాగున్నాయి? నువ్వు తీసుకునే నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నావు? నీ నిర్ణయాల గురించి నువ్వు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకో. నీ దగ్గర 500 ఉంది, నువ్వు 500 ఖర్చు పెట్టగలవు, అందులో 100 రూపాయలు కూడా ఖర్చు పెట్టగలవు. అవునండి కదా? మన నిర్ణయాలు మన జీవితాన్ని డిసైడ్ చేస్తున్నాయి. ఈ రోజున నువ్వు దైవజనులను ఎందుకు చెప్తామంటే అనేక మంది సాక్ష్యాలు వింటాం, అనేక చోట్ల మేము వెళ్తాం, అనేక మంది మేము ఫేస్ చేస్తాం. ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్ ఇప్పుడు నేను నర్సాపురం బయట దేవాలయంలో ఉన్నప్పుడు ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, అవనస్తుడు.
బ్రదర్ నాకు ఎందుకో నా నోటంటే చచ్చిపోను చెప్పి ప్రేరేపణ చచ్చిపోదాం అనుకుంటున్నాను, ప్రార్థన చేయండి అంటున్నాడు. అతని వయసు 30 సంవత్సరాలు కూడా ఉండవు. ఒక భార్య ఉంది, ఇంకా పిల్లలు లేరు, తను కష్టపడుతుంది, నర్సింగ్ చేస్తుంది. తను ఏమైపోద్ది, నేను చచ్చిపోతే నాకు ప్రేరేపణ వచ్చేస్తుంది. క్రైస్తవ కుటుంబమే తనకు ఒక ప్రార్థన చేసి, అయ్యా నేను నరసాపురం మీటింగ్కి వెళ్తున్నాను, వీలైతే నీకు ఫోన్ చేస్తాను అని ప్రార్థన చేసి ప్రభు కృపను బట్టి నేను వచ్చాను. ఎందుకు చెప్తున్నానంటే, మేము దైవజనులుగా అనేక మంది మేము చూస్తాం, ఎప్పుడు ఎవరినో కించపరచాలనో బాధపరచాలని మేము చెప్పం, కానీ మీరు జాగ్రత్తగా ఉంటారని, మెలకుగా ఉంటారని. ఎందుకంటే అది మీ జీవితాలు, అవునండి కదా. మేము ఒక మాట చెప్పగలం తప్ప మీకు ఏమైనా సహాయం చేయగలమా? చేతనైతే ఏదైనా ఒక 10 రూపాయలు చేస్తాం, లక్షలో చేయగలుగుతామా? ఈ రోజు అనేక మంది మీకు అర్థమైనా చెప్తున్నాను. మీ ఎదురుకుండా అక్కడ ఆయన షూట్ చేస్తున్నాడు, ఆయన 55 లక్షలు ఒప్పైపోయాడు. అప్పుడు నా విశ్వాసం కాదు, వేరే చర్చికి వెళ్తూ ఉంటారు, వాళ్ళ భార్య ఆయన మాట వింటలేదని చర్చికొచ్చి ప్యాకెట్కి వెళ్ళిపోతూ ఉండేవాడు. మాట వింటలేదని చెప్పి వాళ్ళిద్దరు కూతుర్లు పెళ్లికి వచ్చిన కూతురు తీసుకుని చచ్చిపోతే వెళ్ళింది, బేవారు మురికాల్లో దూకేద్దామని. అప్పుడు నా ఫోన్ చేశారు, 6 సార్లు చేశారు వాళ్ళు. ప్రభు ఎత్తమన్నారు. ప్రభు ఒకటి చెప్పారు, నన్ను ప్రేమిస్తే ఎనకరాలు ఊది అన్నారు. దేవుడు మాటను బట్టి వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయి కువైట్ లో ఉంది, నెలకు 35,000 దేవుడు జీతం ఇస్తున్నాడు. 2 పిల్లలు బైబిల్ కాలేజ్ లో ఉన్నారు. ఇప్పుడు ఆయన నాతో పరిచర్యకు వస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నారంటే 80 కాసులు బంగారం సంపాదించుకున్నారు, 2 కేజీలు వెండి ఉంది, ఇల్లు ఉంది, చక్కటి బైక్ ఉంది. ఈ రోజున ఆ దీంట్లోకి వచ్చేసారు, అన్ని అమ్మేసుకున్నారు, కానీ అప్పులు తీరలేదు. ఇలా అనేక మంది విశ్వాసులు మనకు కనబడుతూ ఉంటారు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మీ నిర్ణయాలు మీ జీవితాన్ని డిసైడ్ చేస్తాయి. హల్లెలూయా. నేను చెప్పింది అర్థమైంది లేదా? కరెక్ట్ కదండి. ఓకే, నెక్స్ట్ చూడండి. ఎవరి పేరున జీవగ్రంథం రాయబడకపోతే వారు అగ్నిగుండంలో పడవేయబడతారు. ఒకసారి మీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుందా? మీ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, దేవుని వాక్యం చెప్తా ఉంది, నీకు నాకు కూడా నీ పేరు జీవగ్రంథంలో రాయబడాలి. ఒకవేళ జీవగ్రంథంలో రాయబడకపోతే ఏం జరుగుద్ది? జీవగ్రంథం నా పేరు రాయబడితే నీ పరలోకం రానా? ఎస్, రావుని బైబిల్ చెప్తా ఉంది. రెవల్యూషన్ చాప్టర్ 21 verse 27 చదవండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం. ప్రకటన గ్రంథము చదివాను. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించుడు గాని నిషిద్ధమైన ఏదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దాన్ని జరిగించి వాడైను దానిలోనికి ప్రవేశింపనే. అసలు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో మీరు రాయబడితే గనక మీరు ప్రవేశిస్తారు. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు. కానీ నిషిద్ధమైంది, నిషిద్ధము అంటే దేవునికి నచ్చని చేసేవారు, లేదంటే అసహ్యమైన జీవితము, లేదంటే అబద్ధాన్ని జరిగించేవారు దానిలో ప్రవేశింపడు. ఈ రోజున క్రైస్తవులు కొంతమంది దేవుణ్ణి నమ్ముకుంటారు, కానీ అసహ్యమైనది చేస్తారు, అబద్ధమైనది చేస్తారు, లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తారు, లోకంలోనే బ్రతుకుతారు. తల్లిదండ్రులకు తెలియకుండానే యూట్యూబ్ లో చక్కగా సినిమాలు చూస్తూ ఉంటారు, ఎవరినో ప్రేమిస్తూ ఉంటారు, ఎవరినో కాంటాక్ట్ లో ఉంటారు, వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు దేవునికి భయపడరు, దేవునికి లోబడరు, యూత్ మీటింగ్కి వస్తారు, సండే కూడా చర్చికి వస్తారు. దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి, ఎంత భయంకరంగా బ్రతుకుతున్నారు ఈ రోజు సొసైటీలో పిల్లలు. మీ పిల్లలు ఎలా పెంచుకుంటున్నారు? మీ పిల్లల్లో మీ యొక్క రక్త సంబంధులు దేవుళ్ళు నడవగలుగుతున్నారా? సజీవుడైన దేవుని, జీవం గల దేవుని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. చూడండి, నా సాక్ష్యం మీకు నేను చెప్పాలనుకుంటున్నాను, నా సాక్ష్యం మీతో నేను షేర్ చేసుకుంటాను. లూక్ చాప్టర్ 19 verse 10. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుతారు ఎవరైనా సరే? లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చిన అతనితో చెప్పాను. హల్లెలూయా. ఎవరైతే నశించిపోతారో వాళ్ళని రక్షించడానికి మనుష్య కుమారుడిగా యేసయ్య భూమి మీదకి వచ్చాడు, నశించిపోయే జనంగా రక్షించడానికి. సరే, నశించిపోయే వారిని వెతికి రక్షిస్తాడు. ఏం చేస్తాడు? వెతికి రక్షిస్తాడు. జాగ్రత్తగా వినండి. 1993 ప్రాంతం, 1993. అందరూ వింటారు? సాక్ష్యం వింటానంటే చెప్తాను. 1993లో మా అమ్మగారు, మాది అన్ని కుటుంబం భయంకరమైన విగ్రహారాధన. మా అమ్మగారికి ఒక దురాత్మ పట్టింది. వివాహమైన కొన్ని దినాలకే చాలా సార్లు తీసుకెళ్లారు, నయం అవలేదు. ఆ తర్వాత ఏం జరిగిందంటే సిక్ అయిపోయి ఆమె అనారోగ్యము, నరాల వీక్నెస్ లో పెట్టేసింది. అప్పుడు ఆమె కన్సీవ్ అయ్యి క్యారింగ్ అనమాట. క్యారింగ్ అంటే ఒక స్త్రీ గర్భంతో ఉంటే ఆమెను క్యారింగ్ అంటారు. క్యారింగ్ 5th month ఎంటర్ అయింది. అప్పుడు చుట్టుపక్కల ఏమంటున్నారంటే, మా అమ్మమ్మ గారు తాడేపల్లిగూడెం దగ్గర దర్శపురం అనేటువంటి పల్లెటూరు,
అక్కడ ఏమంటున్నారంటే, నువ్వు ఎలాగున్నావు కదా, నీకు పుట్టబోయే కొడుకు ఒక అంగవైకంగా పుడతాడు, హ్యాండిక్యాప్ గా పుడతాడు అని అందరూ చెప్పుకుంటున్నారట. అవి ఆ మాటలని మా అమ్మకి చెవుకు పడితే చాలా భయం వేసింది. యేసయ్య గురించి తెలియదు, ప్రార్థన చేయడం తెలియదు. అప్పటికే మా అమ్మమ్మ గారు తోటగారు ప్రభువుని నమ్ముకున్నారు, బైబిల్ మిషన్ చర్చ్ పదని చెప్పి చర్చికి తీసుకెళ్తే ముగ్గురూరుపాటు చర్చ్ చాలా ఫేమస్, జానయ్య గారు అని తాడేపల్లిగూడెం ఒకప్పుడు చాలా ఫేమస్ ఆయన, ఇప్పుడు లేరు ఆయన. అయితే అక్కడ తీసుకెళ్తే అక్కడ నుంచుంటే అందరూ అంగవైకంగా పుడతాడని చెప్తున్నారు కనుక, ప్రభా నా కొడుకు కాళ్ళు చేతులు బాగుండి అందంగా పుడితే నీ సేవ చేసుకుంటాడా అనుమురుకుబడి చేసింది. హల్లెలూయా. దేవుడికి ప్రార్థన చేసింది 1993లో. అది నాకు చెప్పలేదు, నేను ఎదుగుతున్నప్పుడు చెప్పలా, మా నాన్నగారికి చెప్పలా, మా అమ్మగారి తరపున చెప్పలా, మా నాన్నగారి తరపున చెప్పలా. అంటే నేను బాబుకి ఎందుకో సేవకు అప్పగించాను, మనం దేవుడికి అప్పగించేద్దామా, బైబిల్ టైం పంపిద్దామని ఏనాడు నాతో కానీ ఎవరితో డిస్కషన్ చేయాల. మా అమ్మ సేవకు అప్పగించి అది మర్చిపోయింది, ఎవరికి చెప్పలేదు. అయితే 1993 కాస్త 2011లో నేను సింగపూర్ వెళ్ళిపోయాను. భయంకరమైన విగ్రహారాధన కుటుంబం, రోజుకు గుడికి సూర్య నమస్కారాలు చేసే కుటుంబం. నేను కూడా గుడికి వెళ్తా ఉండేవాడిని, రోజుకు గుడికి వెళ్తా ఉండేవాడిని. భయంకరమైన పూజలు, వ్రతాలు, మా అమ్మ పక్కన కూర్చొని వ్రతాలు చదువుతూ ఉండేవాడిని. ఏనాడు మాట్లాడలేదు. కానీ నేను 2011లో సింగపూర్ వెళ్ళాను. అప్పుడు నా వయసు 18 సంవత్సరాల లోపు ఉంటుంది. అప్పుడు వెళ్ళిన తర్వాత 2011లో వెళ్ళాను. 2014 వచ్చినప్పటికి నాకు అక్కడ సువార్త ప్రకటించబడింది. యేసన్ గారిని చూశాను, జైపాల్ గారిని చూశాను, నాకు సువార్త ప్రకటించబడింది. మా అమ్మని అడిగాను, నేను బాప్తిసం పొందుతానమ్మా అంటే, వద్దొద్దు వివాహాలబు వద్దురా బాబు అని అంది. సరే అని చెప్పి ఆగిపోయాను. మరొకసారి మా ఫ్రెండ్స్ అన్నారు, నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావురా అంటే, నేను వెంటనే 2014 గుడ్ ఫ్రైడే రోజున నేను బాప్తిసం పొందాను. బాప్తిసం తీసేసుకున్నాను. అక్కడి నుంచి న్యూజిలాండ్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. న్యూజిలాండ్ ప్రయత్నం చేస్తున్నాను, అది అవ్వట్లేదు. ఆస్ట్రేలియా వెళ్ళిపోదాం అనుకున్నాను, అది అవ్వట్లేదు. ఇదేంట్రా బాబు అని చెప్పి నేను ఇండియా వచ్చాను. ఇండియా వచ్చిన తర్వాత ఏం అర్థం కావట్లేదు. ఇండియా వచ్చిన తర్వాత నేను నెక్స్ట్ మా నాన్నగారు అప్పుడు సౌదీలో ఉన్నారు, సౌదీ అరేబియాలో ఉన్నారు. నేను వచ్చేసాను. మా తణుకు దగ్గర కండవిలి అనేటువంటి ఒక చిన్న పల్లెటూరు. మా నాన్నగారు అక్కడి నుంచి, నేను సింగపూర్ నుంచి వచ్చేసిన తర్వాత, సరే అన్ని జన్లు ఎలా ఉంటుందంటే, ఈ గోడ ఎత్తి కట్టేసాడు, ఇక్కడ ఇది ఉంది, మనం కలిసి రావట్లేదు అంటా ఉంటారు. అలాగే మా నాన్నగారు అంటే, మేము భీమవరం వచ్చేసాం. భీమవరం వచ్చిన తర్వాత ఆనాడు అబ్రహాముని కల్దీరు పట్టణం నుంచి ఎలాగైతే బయటకు తీసుకొచ్చాడో, నేను పుట్టిన స్థలము, నేను పుట్టినటువంటి ప్రదేశాలు, నేను పెరిగిన ప్రదేశాలు, అక్కడ నాకు సహవాసం ఎక్కువ. దేవుడు అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చాడు దేవుని కృప బట్టి. భీమవరం వచ్చిన తర్వాత నేను అప్పటికే బాప్తిసం పొందున్నాను కనుక ఏదో దేశాన్ని ప్రయత్నం చేస్తాను, ఏది సక్సెస్ అవ్వట్లేదు, ఏది ముందుకు వెళ్ళకపోతుంది. నాకు అమ్మ సేవకు అప్పించిందో నాకు చెప్పలేదు. హల్లెలూయా. నా సాక్షి అర్థం కదండి మీకు. చెప్పకపోతే నేను ప్రయత్నం చేస్తాను కానీ ఏది ముందుకు వెళ్ళకపోయేసరికి దేవుని మాట చెప్పున నేను దేవుడు మహాకృప ఉంది కనుక ఇంకా దేవుడు నాతో మాట్లాడడం ఆరంభించాడు. నాతో డైరెక్ట్ మాట్లాడాడు. యేసా, ఇదిగో రాజులు ఎదుట, అధికారులు ఎదుట, ప్రధాని ఎదుట నువ్వు నా కొడుకు నిలబడాల్సిన ఒక పాత్ర ఉన్నావు. నేను నీకు హెలికాప్టర్ ఇస్తాను, నేను ఎక్కడ మీటింగ్ పెట్టమంటే నువ్వు అక్కడ మీటింగ్ పెట్టాలని మాట్లాడాడు యేసయ్య. హల్లెలూయా. మాట్లాడినప్పుడు కేఏ పాల్ గురించి నాతో మాట్లాడారు. కేఏ పాల్ పిలుపు నాకు ఇచ్చానని చెప్పారు. ఒకప్పుడు మీకు తెలుసు, ఎక్కడైనా మీటింగ్ పెడితే 2 హెలికాప్టర్లు లేదంటే హెలికాప్టర్ ఆయన దిగుతూ ఉండేవాడు. ఏ స్టేజ్ ఎక్కడైనా సరే, గుంటూరు కానివ్వండి, భీమవరం కానివ్వండి, ఎక్కడ ఏ ప్రదేశంలో మీటింగ్ జరిగినా ఆయన హెలికాప్టర్ లో వచ్చేవాడు. ఆ పిలుపు నీకు ఇచ్చాను, దావీదు ఉద్దేశాలు కలిగి ఉన్నాను, నేను ప్రపంచమంతా వాడుకుంటాను, నా కొరకు అవసరమైతే ప్రాణం పెట్టడానికి నువ్వు వెనకడిగేయద్దు, నేను నమ్మాను అని ప్రభు చెప్పాడు. చెప్తే నేను ఆ మాట్లాడిన తర్వాత కూడా నేను వేరే దేశాలు ప్రయత్నం చేస్తాను. ఏది ముందుకెళ్ళపోయేసరికి ఇంకా మా ఇంట్లో ఎవరు మారలేదు. మా అమ్మ కూడా సేవకు అప్పించింది చెప్పలా. దేవుడు నాతో మాట్లాడిన తర్వాత భీమవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐకి ఎస్ఐకి సువార్త చెప్పించాడు దేవుడు. నేను చెప్పకూడదు అనుకున్నాను, దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. వేరే ఆయన పాస్టర్ గారు ఉన్నారు కానీ నన్ను వాడుకున్నాడు దేవుడు. చెప్పేశాను, సిఐకి ఎస్ఐకి సువార్త చెప్పేశాను. అది పేపర్లో పడింది, ఫోటోలు కూడా ఉన్నాయి. ఎందుకు చెప్తున్నాడంటే దేవుడు వాడుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు. మా అమ్మ అప్పటికి సేవకు అప్పించాలని చెప్పలా. అది అయిపోయిన తర్వాత 2016లో దేవుడు నాతో 2019లో చెప్పాడు, ఇదిగో మొదటి సమయం 16 నేను ఆశీర్వదించాను, రెండో సమయం 19గా రూల్ నీ పరిపాలన ఉంటుంది. నాకు ఇచ్చిన వాగ్దానం ఐజా చాప్టర్ 50:14 దేశం యొక్క ఉన్నతమైన స్థితిలో నేను ఎక్కిస్తాను అన్నాడు. నా ప్రామిస్ అది. హల్లెలూయా. ఎవరికైనా గుర్తుందా ప్రామిస్? దేశం యొక్క ఉన్నతమైన స్థితిలో నేను ఎక్కిస్తాను. ఆ మాట ఎప్పుడైతే మాట్లాడాడో నేను ఇంకా మా తల్లిదండ్రులు ఎవరు మార్చుకోలేదు, మా అమ్మ సేవగా అప్పించిందని కూడా చెప్పలేదు. ఇలాంటి పరిస్థితుల్లో 2020 వచ్చేటప్పటికి నాకు దేవుడు ఒక దర్శనం చూపించాడు. ఆ దర్శనం ఏంటంటే ఒక విలువైన దర్శనాన్ని చూపించాడు. ఇవన్నీ జరగకముందు నా తల్లిదండ్రులు భయంకరంగా నన్ను కొట్టేవారు, మా అమ్మగారు కొట్టేవారు, మా నాన్నగారు కొట్టేవారు, మా తమ్ముడు కూడా కొడతా ఉండేవారు. ఇలాంటి పరిస్థితిలో ఒక ఆయన అన్నాడు, మేము దేవాళ్ళు ఎవరైతే ఉన్నా మధ్యకి, నువ్వు కాపులకి పుట్టావా, పిచ్చోడైపోతావు రోడ్డు మీద అని ఇండైరెక్ట్ గా సవాల్ ఇస్తున్నాడు. నాకు చాలా బాగా అనిపించింది. ఇదేంటి, అప్పుడు దేవుడు నాకు అంతలా దేవుడికి నాకు అంత ఫెలోషిప్ లేదు, అంటే అంత దగ్గర సంబంధం లేదు. ఆ తర్వాత దేవుడు నాతో మాట్లాడిన తర్వాత దేవుడు నిలబడి తెలియజేసి నేను సేవలో ఇలా నిలబడగలుగుతున్నా. 2020 వచ్చేటప్పటికి అక్టోబర్ 17 నేను పడుకున్నాను. అప్పటికి నా తల్లి సేవకు అప్పగించని చెప్పలేదు. అయితే కింద పడుకుంటే వేకుజాని ఒక స్వరం వినబడుతుంది, చాలా గంభీరమైన స్వరం వినబడుతుంది, నా కుమారుడా లే పైకి, నేను వాడుకునే సమయం వచ్చేస్తున్నాను. కానీ
తుల్లిపడి పైకిలేస్తే ప్రభు అంటున్నారు, యేసయ్య డైరెక్ట్ స్వరం నేను వింటున్నా, ఇదిగో నేను వాళ్ళకి సంబంధించింది ప్రార్థన చేసుకుంటే, అరగంట భాషలతో నేను ప్రార్థన చేసుకుంటే యేసయ్య అంటున్నారు, నేను నిన్ను ప్రేమిస్తున్నా నా కుమారుని యేసయ్య అంటున్నారు. హల్లెలూయా. ఎవరితో అన్నాడు ఆ మాట బైబిల్లో? ఇర్మియాతో అంటాడు, నేను విడువక ప్రేమిస్తున్నాను కనుక నీ ఎడల నా కృప చూపిస్తున్నాను అనగానే, నాతో అనగానే అప్పుడు యేసయ్య అంటున్నాడు, నీకు నేను దర్శనం ఇస్తున్నాను చూడన్నారు. అనగానే ఒక దర్శనం కనబడుతుంది, నేను మోకాళ్ళ మీద ఉన్నాను, నాకు ఆపోజిట్ ఒక విజన్ కనబడుతుంది, ఆ విజన్ లో నేను మోకాళ్ళు ఉన్నాను, ఆ మోకాళ్ళు ఉన్న ఆ విజన్ నాకు ఆపోజిట్ విపరీతంగా లైటింగ్ పడుతుంది. ఏంటి లైటింగ్ అని చూస్తే నాకు ఆపోజిట్ ఒక హెలికాప్టర్ రెక్కతో తిరుగుతుంది. సెకండ్ విజన్ ఒక బ్లేజర్ వేసుకున్నాను, ఒక ఫారెన్ కంట్రీ లాంగ్ డిస్టెన్స్ స్టేడియం ఉంది. మైంగా వచ్చేటప్పటికి నేను మోకాళ్ళు వేశాను, పైన సెకండ్ విజన్ లో హెలికాప్టర్ పైన స్పష్టంగా తిరుగుతుంది. మూడో దర్శనం వచ్చేటప్పటికి ఒక వైట్ హెలికాప్టర్, ఇద్దరు పోలీసులు కనబడుతున్నారు, నాకు వెనక చెట్టు కనబడుతుంది, లోపల జగన్ కూర్చున్నాడు. ఇదేంటి జగన్ ఉన్నాడంటే యేసయ్య నాతో మాట్లాడుతున్నారు, కేఏ పాల్ దగ్గరికి వాళ్ళ నాన్న ఎలా వచ్చాడో నీ దగ్గరికి జగన్ అలా రాబోతున్నాడు నా కుమారుడు అని మాట్లాడాడు. హల్లెలూయా. ఇది నా దర్శనం. ఇది చూసిన తర్వాత ప్రభు దగ్గర అడిగిన, ఇది ఏంటి ప్రభా, ఇది నా సేవ నిమిత్తం నీకు ఇస్తున్న దర్శనం అని చెప్పాడు. 2020 దర్శనం చూసిన తర్వాత 2021 నాకు ఒక దేవుడు ప్రామిస్ చేశాడు. జూలై 18 పుట్టినరోజు దేవుడి మంది దగ్గర వెళ్ళాను, ప్రభా నాకు ఏం గిఫ్ట్ ఇస్తావు ప్రభు అంటే ఐజా చాప్టర్ 49 చదివి డైరెక్ట్ మాట్లాడాడు. చూస్తారా మీరు కూడా ఒకసారి? నెక్స్ట్ వన్ కూడా ముందుకు వెళ్ళిపోతాను. యెషయా గ్రంథం ఐజా చాప్టర్ 49, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 7వ వచనం చదవగలుగుతారా? ఐజా చాప్టర్ 49 verse 7, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 7వ వచనం. యెషయా 49:7. ఇజ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవునకు యెహోవా మనుషుల చేత నిరాకరింపబడివాడును, జనులకు అసహ్యుడును, నిర్మలాత్ముల సేవకులకు వానితో ఇలాగ సెలవిచ్చున్నాడు, యెహోవా నమ్మకమైన వాడని, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకుని. ఎవరు గ్రహించి? రాజులు గ్రహించి లేచేది. నెక్స్ట్ వన్, అధికారులు. హల్లెలూయా. ఇది నా వాగ్దానం అండి. దేవుడు అన్నాడు, యెషయా గ్రంథంలో ఉన్న ప్రతి వాగ్దానము నీ జీవితంలో, నా జీవితంలో నెరవేరుస్తానని చెప్పాడు. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాను తెలుసా ప్రియమైన బిడ్డలారా? ఒక అన్య కుటుంబంలో పుట్టి, విగ్రహారాధన కుటుంబంలో పుట్టి, పూజలు పురస్కారాలు వ్రతాలు భయంకరమైనటువంటి విగ్రహారాధన ఉన్న మాకు యేసయ్య గురించి ఏమీ తెలియదు. ఒక తల్లి చేసిన ప్రార్థన, నా అమ్మ అప్పటికి సేవకు అప్పించని చెప్పాలి, అప్పటికి దర్శనం చూశాను. 2022 దేవుని మందిలో ప్రార్థన చేస్తే దేవుడు నాతో మాట్లాడాడు, ఇక నీ కుటుంబీకి నువ్వు ఎవరవో తెలుసదంటే నెక్స్ట్ రోజు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను, టిఫిన్ చేస్తున్నాను. మా అమ్మగారు అంటున్నారు, ఒరే సింగపూర్ వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపోతే 2 సంవత్సరాలు చేసి వస్తే నీకు వివాహం చేస్తాను, నీ బ్రతుకు నువ్వు బ్రతుకంటే దేవుడు నాతో మాట్లాడుతున్నా. పరిశుద్ధాత్మ ఆ అనౌంటింగ్ సెన్స్ చేస్తున్నాను. చెప్పాను, అమ్మా దేవుడు నన్ను యూఎస్ తీసుకెళ్తాడంట, నన్ను అమెరికా తీసుకెళ్తాడంట, నన్ను మీటింగ్ పెట్టమన్నాడు. నేను ఎక్కడ ఆయన రాజ్య అధికార ప్రధాని నన్ను ఆయన కొరకు నిలబడిన పాత్ర ఉన్నాడంట. నేను ఈ హెలికాప్టర్స్ నేను ఎక్కడ మీద అక్కడ మీటింగ్ పెట్టమన్నాడు. నేను ఇక్కడ చూశాను 3 దర్శనాలు. నన్ను యేసయ్య అమెరికాకి పంపుతాడంట. నువ్వు ఎక్కడికి పంపలేవు అంటే మా అమ్మ అప్పుడు నోరు తెరిచి, నాకు అప్పుడు 29వ సంవత్సరం ఏమందంటే, ఒరే నీకు ఇప్పుడు దాకా ఒక నిజం చెప్పలేదు, నేను గర్భంతో ఉన్నప్పుడు అందరూ నరాలు వీక్నెస్తో నేను ఉన్నప్పుడు అందరూ అంగవైపు పడతామంటే, యేసయ్య నా కొడుకు కాలు చెదురు పోండి అందంగా పడితే నీ సేవ చేసుకుని యేసయ్య మాట ఇచ్చాను, యేసయ్యకి మాట ఇచ్చాను, అప్పగించి యేసయ్యకి మాట ఇచ్చాను, కానీ నేను యేసయ్యకి ఇవ్వలేదు, కానీ యేసయ్య నేను తీసుకుని సేవ చేయించుకుంటున్నాడని అప్పుడు చెప్పిందండి. హల్లెలూయా. ఈ రోజున నా తల్లి మారిపోయింది, మా నాన్న మారిపోయాడు, ఇంట్లో ఉన్న ప్రతి విగ్రహాన్ని తీసేశాడు, ఇంట్లో ఉన్న ప్రతి విగ్రహము అన్ని మానేశారు. నాతో కలిసి నేను వాక్యం చెప్తే పక్కన కూర్చుని వాక్యం వింటున్నారు. హల్లెలూయా. నా దేవుడు సజీవుడు, నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు మాట్లాడే దేవుడు, నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు 1993లో చేసిన ప్రార్థనకి జవాబు ఇచ్చాడు. ఈ రోజు మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. అయ్యా ప్రార్థన ఆలకించేవాడానికి ఎక్కడైనా పేరుందా బైబిల్లో? చూడండి, 65 కీర్తన 2వ వచనం ఎవరు చదువుతారు? చదివినాను. చదివినాను. ప్రార్థన ఆలకించేవాడా సర్వ శరీరం యొద్దకు ఆయనకి ప్రార్థన ఆలకించేవాడని పేరు. మరి ఈ రోజున మీ జీవితంలో దేవునికి మీకు ఎలాంటి ఫెలోషిప్ ఉంది? దేవుని చేపట్టుకుని నడుస్తారా? దేవునితో నడుస్తారా? నేను మీకు ఇక్కడికి వచ్చాను కదా, నేను ఒకటి చెప్తున్నాను, రోషము కలిగిన దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు, ఆయన నమ్మకమైన దేవుడు, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు, ఆయనకి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు మీరు కలిగి ఉన్నారు. ఈ దేవుని బిడ్డ ఎవరి అండర్స్టాండ్ వర్డ్ ఆఫ్ గాడ్? మీకు అర్థమవుతుందా వాక్యము?
ప్రతి ఒక్కరు కూడా మీరు గమనించండి, దేవుని వాక్యం చెబుతా ఉంది, దేవుడు సర్వశక్తిమంతుడు, జీవం కలిగిన దేవుడు, ప్రార్థన ఆలకించేవాడు. ఈ రోజు మీరు చాలా భయభక్తులు కలిగి బ్రతకాలని నేను ప్రభు పేరట కోరుకుంటున్నాను, బ్రతిమాలుకుంటున్నాను. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది కొరింథీ రాసిన 2వ పత్రిక 6వ వచనం ఏమంటుందంటే, కాగా మేము ఆయన తోటి పనివారమే, మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకున్నదని మిమ్మల్ని వేడుకొనిచున్నాను అంటున్నాడు. ఏంటంటే అపోస్తలుడైన పౌలు కొరింథీ పట్టణంలో పత్రిక రాస్తూ, మీరు ఏ కృపనైతే పొందారో దేవుని కృపని, అది మీరు వ్యర్థం చేసుకోకూడదని నేను మిమ్మల్ని బతిమాలుతున్నాను అంటున్నాడు దేవుడు. అర్థమైందండి లేదా? ఉందా లేదా బైబిల్? అది ఎవరైనా చదువుతారా? లెట్ మీ సే రీడ్ నౌ సిస్టర్ ఎవరీవన్. కొరింథీ రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ ముగించేస్తాను. కాగా ఎస్ పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకుని వద్దని మిమ్మల్ని వేడుకొనిచున్నాను. ఉందండి, అపోస్తలుడైన పౌలు దేవుని ప్రత్యక్షత పొంది, దేవుని ఆత్మను పొంది, అనేక కార్యాలు అతని జీవితంలో జరుగుతుంటే అతను ఏం చెప్తున్నాడంటే సంఘానికి పత్రిక రాస్తూ, అయ్యా మీరు ఏ కృపనైతే పొందారో, ఏ యేసయ్య కృపను పొందారో, ఏ దేవుని కృపను పొందారో, ఆ కృపను మీరు వ్యర్థం చేసుకోవద్దు దయచేసి అని బతిమాలుకుంటున్నాడు అక్కడ పౌలు. ఈ రోజున నీతో నాతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్త, నేను తీర్పు తెచ్చబోతున్నాను. నీకు దేవుడు కృప ఇచ్చాడు. లోపల అనేక మందికి రక్షణ లేదు, లోపల అనేక మందికి యేసయ్యను అంగీకరించట్లేదు, లోపల అనేక మంది కులమనే ఉచ్చులో ఉన్నారు, వాళ్ళ మతమనే ఉచ్చులో ఉన్నారు, యేసయ్య నీకు రావట్లా. కానీ యేసయ్య నీకు రక్షణ ఇచ్చాడు, యేసయ్య సువార్త నీకు తెలియజేశాడు, యేసయ్య మాట నీ చేతిలో ఉన్నాయి. కానీ యేసయ్య కొరకు నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, నీకు తీర్పు ఉండబోతుంది. నీకు నాకు కూడా ఏముండబోతుంది? తీర్పు, జడ్జిమెంట్ ఉండబోతుంది. ఆయన ఒక జడ్జిమెంట్ ఇవ్వబోతున్నాడు. ఆ జడ్జిమెంట్ లో నీ తీర్పు ఎలా ఉండబోతుంది, నీ క్రియలు ఎలా ఉండబోతున్నాయి. ఒకసారి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మీరు పరిశీలన చేసుకుని మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు దాకా బ్రతుకంతా కూడా ఒకసారి మీరు ఆలోచించుకుని ఎలా బ్రతికారు, ఎలా చేశారు. ఒకవేళ ఏదైనా కనుక వాక్యం విరుద్ధంగా మీరు ప్రతి ఇప్పుడే ప్రభా నన్ను క్షమించు, దయచేసి నాకు ఒక అవకాశం ఇవి, నీకు సాక్షిగా ఉండాలనుకుంటున్నాను, ఒక నమ్మకమైన సాక్షిగా ఉండాలనుకుంటున్నాను, నా పరిస్థితులన్నీ కూడా నీకు తెలుసు, నాకు సహాయం చేయంటే యేసయ్య నీకు సహాయం చేయబోతున్నాడు. హల్లెలూయా. లాస్ట్ వన్ చూస్తే నేను చిన్న కొద్దిగా మీకు క్లుప్తంగా చెప్పి ముగించేస్తాను. రెవల్యూషన్ చాప్టర్ 21, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము నేను చదువుతాను, మీకు కొన్ని విషయాలు చెప్పేస్తాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం ప్రతి ఒక్కరు బైబిల్ తెరవండి, నేను ముగించేస్తాను. అంతటి నేను కొత్త ఆకాశము కొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశము మొదటి భూమిని గతించిపోయాను, సముద్రమును ఇక్కడ లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరణ పెళ్లి కుమార్తెలు సిద్ధపడి పరలోకములో దేవుని ఎదుట దిగివచ్చి చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా. దేవుని నివాసం ఎవరితో ఉంది? ఏమంటే దేవుని నివాసం మనతో ఉండడం అంటే మనం ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకాలి. నెక్స్ట్ వన్ చూస్తే, ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలై ఉందరు. ఆయన మనతో కాపురం ఉంటాడు, మనం ఆయన ప్రజలై ఉంటాం. ఆ లిస్ట్ లో మీరు ఉండగలుగుతారా? నెక్స్ట్ వన్ చూస్తే, దేవుడు తానే వారి దేవుడే ఉండి వారికి తోడే ఉండును. ఏం చేస్తాడట? తోడే ఉంటాడు. నూతనమైనటువంటి యెరూషలేము దేవుడు ప్రభు దగ్గర నుంచి పరలోకం నుంచి దిగి వచ్చి చూశాడట. యోహాను యేసయ్య శిష్యులు ఒక శిష్యుడు ఇతను ఎక్కడ చూస్తుంటే పద్మస్సు దీపంలో ఈ యొక్క ప్రత్యక్షత చూడడం అనేది జరుగుతుంది. ఇతను చూసినటువంటి అనుభవాలు చాలా విలువైనవి. ఇతను చంపేయాలని ఈ యొక్క ప్రకటనలో రాయికి ముందు చంపేద్దాం అనుకున్నప్పటికీ కూడా దేవుడు అతన్ని కాపాడి ఈ ప్రత్యక్షత తనకి ఇచ్చి దేవుడు అతన్ని పాత్రగా సాక్షిగా ఈ రోజు మన ముందు నిలబెట్టాడు. ఈ రోజు దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు ఎలా బ్రతుకుతున్నావో, ఏం చేస్తున్నావో, నువ్వు తెల్లవారు లెగిసిన కాడి నుంచి నువ్వు పడుకునే దాకా నీ బ్రతుకు, నీ జీవితం అంతా కూడా యేసయ్యకి తెలుసు. హల్లెలూయా. నీ బ్రతుకు లిస్ట్ అంతా ఆయన దగ్గర ఉంది. నీకు ఏం కావాలి? నరకము కావాలా, పరలోకం కావాలా, నిత్య జీవం కావాలా, నిత్యము నరకం కావాలా, ఏది కావాలన్నా మన చేతుల్లోనే ఉంది. ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లో ఉంది. మీకు విషయం చెప్పడం, మీకు నా తల్లి సేవకు అప్పగించి నేను చెప్పకముందే నేను ఎక్కువగా లోదరన్ చర్చ్, సెయింట్ పాల్ లోదరన్ చర్చ్, నేను మా ఇంటి దగ్గరలో బ్యాంక్ కాలేజ్ దగ్గరలో సెయింట్ పాల్ లోదరన్ చర్చ్, అక్కడ ఎక్కువగా ప్రార్థన చేసుకుంటా. దేవుడు ఒకసారి నాతో మాట్లాడాడు, ఏమనంటే, నేను సృజించింది నా సేవ కోసం, నా సేవ చెయ్యి అని మాట్లాడాడు. నా తల్లి చెప్పకముందే నేను అందుకే ఆ విశ్వాసంతో, ఆ ధైర్యంతో నేను సేవలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను. ఎన్నో ఒడుగు ఇక్కడ నిలబడ్డా నేను, మీరు అనుకోవచ్చు చాలా ఈజీగా వచ్చేసాడు అని. ఎన్ని దెబ్బలు తిన్నా నా దేవుడు తెలుసు, ఎన్ని అవమానాలు పడ్డా నా దేవుడు తెలుసు. చిరిగిపోయిన బట్టలు వేసుకున్నాను, తినడానికి సరైన తిండి లేని పరిస్థితి. ఈ దీనుణ్ణి యూట్యూబ్ పరిచయం దాకా దేవుడు తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఎందుకు చెప్తానో తెలుసా? మన దేవుడు సజీవుడు. హల్లెలూయా. ఆయన వారి కళ్ళని ప్రతి బాష్పిందును తుడిచివేయను, మరణం ఇక ఉండదు, దుఃఖమైన ఏర్పైన వేదన ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయిన సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనం వాడు ఇదిగో సమస్తమును నూతనంగా చేయుచున్నాడు. ఏం చేస్తున్నాడంట? న్యూ క్రియేషన్, నూతనంగా చేయబోతున్నాడు. నెక్స్ట్ మీకు చెప్పాల్సింది ఒకటే, నూతనంగా చేయబోతున్నాడు అని చెప్పి, మరియు ఈ మాట నమ్మకమును నిజమునై ఉన్నది కనుక వ్రాయమని ఆయన చెప్పాను. హల్లెలూయా. ఇవి ఎలాగున్నాయంటే నమ్మకమైనవి,
నిజమైనవి. ఈ మాటలు నమ్మకమైనవి అంటే ఖచ్చితంగా చేస్తాడు, జరుగుతాయి. హల్లెలూయా. మోకరిస్తారా? మోకరిస్తారా? ఏమర్థమైంది మీకు? దేవుని యొక్క సజీవుడైన దేవుడని, దేవుడు ఎవరినైనా సరే వాడుకోగలడని, దేవుడు ఎవరైనా దర్శించగలడని. అదే ఒక అన్య కుటుంబం, విగ్రహాల కుటుంబంలో వాడిని తీసుకొచ్చి నిలబెట్టావు. అదే విగ్రహాలతో సంచారం చేస్తున్నాడు, పూజలు పునస్కారాలతో తిరిగిన వాడు ఈరోజు వాక్యం చెప్తున్నాడు. కారణం ఏంటంటే నిజమైన దేవుడు గనక. యేసుక్రీస్తు సజీవుడు, యేసుక్రీస్తు నిజమైన దేవుడు, యేసుక్రీస్తు తప్ప వేరొక దేవుడు లేడు. హల్లెలూయా. ప్రార్థన చేస్తావా? నేను తీర్పు తీర్చబోతున్నాడు దేవుడు, తీర్పు తీర్చబోతున్నాడు. ఎలా బ్రతుకుతున్నావు? నీ చూపు, నీ మాట, నీ జీవితం అంతా దేవుడికి తెలుసు. నీ దేవుని బిడ్డ దేవునికి దగ్గర పశ్చాత్తాపడదామా? ప్రభువా, నువ్వు తీర్పు తీర్చబోతున్నావు, నేను ఎలా బ్రతకాలి ఏంటన్నది వాక్యం చదివి నేను జీవిస్తాను ప్రభు అని చెప్పి నువ్వు ప్రార్థన చేసుకోండి. ఎవరికారు ప్రార్థన చేసుకోండి ప్రభు దగ్గర. ఒకవేళ నువ్వు వాక్యం విరుద్ధంగా ఏదైనా చేసావేమో, ప్రభావాన్ని క్షమిస్తావా? ప్రభావాన్ని కాపాడుతావా? నా పరిస్థితిని మారుస్తావా అని అడుగుతావా? ప్రభుని అడుగు, ప్రభా నా పరిస్థితి మార్చు అయ్యా. వాక్యము ద్వారా నీతో ఏం మాట్లాడు ప్రియ తల్లి, ప్రియ చెల్లి, దాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేసుకో, దాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేసుకో, దాన్ని బట్టి ప్రార్థన చేసుకో. నీకేమైనా వాక్యం అర్థమవుతే దేవుని సన్నిధిలో కన్నీరు విడు. ప్రభువా, తీర్పు ఉండబోతుంది, నిజమే. నేను కూడా సింహాసనం నిలబడబోతున్నాను. అక్కడ నేనేం సమాధానం చెప్తాను? అక్కడ నేనేం చెప్పగలను? ఇక్కడ తప్పించుకుంటున్నావేమో, ఇక్కడ రోజు గింటేస్తున్నావేమో, కానీ ఒక దినాన ఆయన ఎదుట నువ్వు నిలబడబోతున్నావు. అక్కడ ఏం సమాధానం చెబుతావు? అక్కడ నువ్వు యేసయ్యకి ఏం సమాధానం చెబుతావు? ప్రభు దగ్గర ఒక్కసారి కనిపెట్టి ఎవరికాలు ప్రార్థన చేసుకోండి. దేవుడు తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకోండి. ప్రభా కాపాడమని అడగండి, ప్రభా రక్షించమని అడగండి. ప్రభా ఆ తీర్పు దినాలు నేను కూడా నా క్రియలు బట్టి నిత్య జీవాన్ని చేపట్టాలి ప్రభా, నా పేరు జీవ గ్రంథంలో ఉండాలయ్యా అని ప్రార్థన చేసుకోండి. నిన్ను ఎవరు కాపాడలేరు కానీ కాపాడడానికి ఒక ఆయన ఉన్నాడు. ఆయనే నిత్యము కోట్లాది దూతలతో పిలువబడుతున్న పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను రక్షించడానికి సమర్థుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వమైన దేవుడు నిన్ను రక్షించడానికి సమర్థుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన దగ్గర ఒకసారి ఎవరికైనా ప్రార్థన చేసుకుంటే, ఎవరైనా ప్రేరేపించబడితే ఈ కూడిక నిమిత్తం ప్రార్థన చేయండి. ఇక ముగించేద్దాం. ఎవరైనా ప్రేరేపించబడితే ప్రార్థన చేయండి. ఈ కూడికి ఇంక ముగించేద్దాం.